అజ్ఞానంలో ఉన్న వారి కోసం మనం కూడా ఆ బాధ్యతలో షేర్ తీసుకుందాం, పాలిభాగస్తులం అవుదాం. ఇంకెందరైతే మన చుట్టూ దేవుణ్ణి హేళన చేస్తా అపహాసం చేస్తా ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. వారు కూడా మనలా నిత్య జీవానికి వారసులు అవ్వాలి. అలా స్పెషల్ థింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు క్షణమాత్రం ఆలస్యం చేయకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని ఆ యొక్క రెండవ దొంగని అంగీకరించాడు. ఈ రోజున మనకి చాలా రకాల, ప్రతి దేశానికి కొన్ని రకాల చట్టాలు అనేవి ఉంటాయి. క్షమాపణ అది అంత ఈజీ కాదు. నువ్వు ఘోరమైన తప్పు చేసినా సరే వాళ్ళు ఆ చట్ట ప్రకారమే వాళ్ళు వెళ్తారు, ధర్మశాస్త్రం ప్రకారమే వాళ్ళు వెళ్తారు. కానీ నీ దేవుడు నిన్ను అందులోంచి ధర్మశాస్త్రం కంపల్సరీ నెరవేర్చబడాలి. అందుకోసమే ఆయన ప్రేమను బట్టి నిన్ను ఒక పక్క రక్షిస్తూ, నిన్ను ఒక పక్క ఫుల్నెస్ లోకి, పరిపూర్ణతలోనికి నడిపిస్తూ నీ బదులుగా నీ స్థానంలో ఆయన శిక్షణ అనుభవించాడు. హల్లెలూయా. రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఎరిగాడు. ఈ రోజున తన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఎందరైతే మొదటి దొంగలాగా దేవుని అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు ఆ మోసంలోంచి విడుదల కలుగులాగునా, వారు విడిపించబడిలాగునా మనం వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.